కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఒక్కొక్కటిగా ఓపీ సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత పేషెంట్ల ట్రీట్మెంట్లో ఎన్నో మార్పులు తెస్తున్నాయి హాస్పిటల్స్. ఎంట్రన్స్ నుంచి డాక్టర్ క్యాబిన్ వరకు సోషల్ డిస్టెన్స్తో పాటు శానిటైజేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. పల్మనాలజీ డిపార్ట్మెంట్తో ఇతర విభాగాలను కలపకుండా స్టాఫ్ను కూడా డివైడ్ చేస్తున్నాయి యాజమాన్యాలు. ఓపీ, ఐపీ సర్వీసులపై కేర్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. ముందు తర్వాత అన్నట్లుగా పరిస్థితి ఉంది. సో ఇప్పుడిప్పుడే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఓపీ సర్వీస్ స్టార్ట్ చేశాయి. సో ఓపీ సర్వీస్లో భాగంగా వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, దాంతోపాటు ఇన్ పేషెంట్ల విషయంలో కూడా ఎలాంటి కేర్ తీసుకుని హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి అనేది తెలుసుకుందాం. మనతో పాటు కేర్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఓపీ పేషెంట్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో ఇప్పుడు ఓపీ సర్వీసెస్లో ఎవరైనా వస్తే ఇప్పుడు దే ఆర్ 3 or 4 things we ensure that we do it. First level ఏంటంటే మనం స్క్రీనింగ్ చేస్తాం. సో వెన్ ఎవర్ ఎనీబడి ఎంటర్స్, మన స్టాఫ్కి అయినా పేషెంట్స్కి అయినా అటెండర్కి అయినా ఎవరైనా అంటే థర్మల్ స్క్రీనింగ్ చెప్తారు. దాంట్లో టెంపరేచర్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనాకి టెంపరేచర్ ఎక్కువ ఉంటే, నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే డైరెక్ట్లీ దే ఆర్ టేకెన్ టు అ సపరేట్ ఏరియా. అది మనం ఫ్లూ క్లినిక్ చెప్తున్నాం. వీ హెవ్ జస్ట్ టర్మ్డ్ ఇట్ యాజ్ అ ఫ్లూ క్లినిక్. అక్కడ వీ హ్యావ్ అ స్పెషలిస్ట్ డాక్టర్ విత్ హిస్ ఓన్ ఫుల్ ప్రొటెక్టివ్ గేర్ ఎక్విప్మెంట్, and then he examines the patients. If it is negative, the patient is directed towards the outpatient rooms of mana consultant దగ్గర. అక్కడ మళ్ళీ కన్సల్టెంట్లో వీ హెవ్ డెసిగ్నేటెడ్ వేర్ ద కన్సల్టెంట్స్ కూర్చుంటాడు, వేర్ పేషెంట్స్ ఎట్లా కూర్చుంటాడు, డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్, బేసికలీ సోషల్ డిస్టెన్సింగ్. దెర్ ఇస్ అడిక్వేట్ గ్యాప్ బిట్వీన్ 2 people సిట్టింగ్. దాని తర్వాత వాళ్ళు కన్సల్టేషన్ రూమ్లో వెళ్ళిన ముందే వాళ్ళంతా వైటల్స్, టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, కొంచెం హిస్టరీ తీసుకున్న తర్వాతనే డాక్టర్ క్యాబిన్లో వెళ్తారు. డాక్టర్ క్యాబిన్లో కూడా డాక్టర్స్ ఎక్కడ కూర్చుంటారు, పేషెంట్ ఎక్కడ కూర్చోవాలి, దెర్ ఇస్ అ స్క్రీన్ విచ్ వీ హెవ్ కెప్ట్, ట్రాన్స్పరెంట్ స్క్రీన్. సో దెర్ ఇస్ నో క్రాస్ ఇన్ఫెక్షన్ ఆర్ ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్షన్. So these are 2 or 3 things we have made in outpatient services which are very important, because the whole idea of doing this is to prevent transmission of infection and keeping both doctors and the patient safe. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్స్ వచ్చేది పల్మనాలజీ డిపార్ట్మెంట్కే. ఈ నేపథ్యంలో మీరు ఆ డిపార్ట్మెంట్ దగ్గర ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, వాళ్ళకి కోవిడ్ ఉందో లేదో ఎలా తెలుసుకుంటారు? సో మీరు చెప్పేలాగా దే ఆర్ 2 డిపార్ట్మెంట్స్. ఒకటి పల్మనాలజీ, సెకండ్ డిపార్ట్మెంట్ ఇస్ ఇంటర్నల్ మెడిసిన్. ఇప్పుడు ఎవరైనాకి జస్ట్ జలుబు లేకపోతే దగ్గు లేకపోతే జ్వరం ఉంటే దే ఆర్ డైవర్టెడ్ టువర్డ్స్ అవర్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఆర్ ఇంటర్నల్ మెడిసిన్. ఈ 2 డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్ కెప్ట్ దెమ్ టోటలీ సపరేట్. We have negative pressure అని చెప్తారు. We have certain rooms with negative pressures. So negative pressure ఏం చేస్తుందంటే it is just confined to that room. Nothing goes in and out మన negative pressure ఉంటే. So both departmentsకి the doctors are given complete protective gear. Patientsకి mask ఇస్తాం. After that they are entered into the consultation room where there is negative pressures, and then they are segregated from the rest of the patients. అలాగే కోవిడ్-19 తర్వాత మీకు కేసెస్ కూడా చాలా తగ్గాయి, ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంతమంది పేషెంట్స్ తగ్గుతారు అనుకుంటున్నారు? ఎప్పట్లానే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ హాస్పిటల్స్కి? We have taken WHO guidelines, we have taken national health ministry guidelines, international protocols from various places, and created the best of best practices in our system. మా దగ్గర 12 హాస్పిటల్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. దానికి స్టాండర్డైజ్ చేసాం ఈ అన్ని ప్రోటోకాల్స్. ఇన్ పేషెంట్ ఏరియాస్, అవుట్ పేషెంట్ ఏరియాస్ ప్రోటోకాల్స్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ పేషెంట్లో కూడా మన ఎమర్జెన్సీ సర్వీసెస్లో 2 ఉన్నాయి. ఒకటి రెస్పిరేటరీ ఎమర్జెన్సీ చేసాం, అది నాన్ రెస్పిరేటరీ. రెస్పిరేటరీ అంటే ఎవరైనాకి జ్వరం ఉండి కొంచెం ఆయాసం లేకపోతే దగ్గు, జలుబు ఉంటే దట్ ఈస్ అ సపరేట్ ఎమర్జెన్సీ. అండ్ నాన్ రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ రెగ్యులర్ పేషెంట్ ఎవరి పక్షవాతంతో వస్తే, ఛాతీ నొప్పితో వస్తే. After this, the patient is examined in the emergency. If it is required admission, then again, if it is an ICU, again, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే respiratory ICU and non-respiratory ICU we've differentiated. And safety of మన healthcare workers, patients, patient attenders, all that is maintained. ఇంకా one more point I have to add is even restricted entry of attenders మనం అంటే పేషెంట్స్తో పాటు అటెండర్స్ వస్తే వీఆర్ జస్ట్ అలోయింగ్ 1 person టు ఎంటర్ ద హాస్పిటల్, సో దట్ అందరు సేఫ్టీ ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇప్పుడు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, అందరూ నౌ దే ఆర్ ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్.
సార్ ముఖ్యంగా హాస్పిటల్స్లో చూస్తే కనుక కోవిడ్ వైరస్ అనే కాదు H1N1 వైరస్ కూడా చాలా వైరస్లకి మూలంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో డిస్ఇన్ఫెక్ట్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో ఇప్పుడు ఏమంటే ఎనీ ఇన్ఫెక్షన్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్, వెదర్ యూ టాక్ ఇట్ as కోవిడ్, H1N1, tuberculosis, ఇది ఆల్ ఆర్ కంటేజియస్ ఇన్ఫెక్షన్స్. సో మనం ఏం చేస్తున్నంటే దే ఆర్ రికమెండెడ్ గైడ్లైన్స్. ఇప్పుడు WHO, మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ have after having multiple studies and all that, they have come with the guidelines of how to clean areas. ఇప్పుడు సర్ఫేస్ క్లీనింగ్ చెప్పొచ్చు, మనం ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ వీఆర్ అటాచింగ్ హౌ టు క్లీన్ దట్ అది చెప్పొచ్చు, స్టాఫ్ ఇప్పుడు హ్యాండ్ శానిటైజేషన్, ఆల్ దట్ థింగ్స్ ఆర్ ఆల్ రికమెండెడ్ ప్రోటోకాల్స్. సో ఆల్ ఇన్ ఆల్ we have came with our protocol, and though we have seen a lot of patients coming with so many infections, but I am proud to say that none of our staff has got positive with the COVID thing. ఆఫ్టర్ కోవిడ్ హాస్పిటల్స్ రూపురేఖలే మారబోతున్నాయి అని చెప్పాలి. ప్రతి చోట కూడా ఇన్పేషెంట్ అవ్వచ్చు, ఓపీ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ముఖ్యంగా తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.